హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇప్పటి వరకు తెలంగాణ ఐసెట్లో మొత్తం ఫస్ట్, సెకండ్, స్పెషల్ 3 ఫేజ్ల తర్వాత 88% సీట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. అంటే మనకు ఎంబీఏ ఎంసీఏలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏలో కలిపి 35,589 సీట్స్ ఉన్నాయి. అందులో 31,568 సీట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. కాలేజ్ వైజ్ చూసుకుంటే 287 కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణ స్టేట్లో. మొత్తం 100 కాలేజెస్లో అన్ని సీట్లు కంప్లీట్ అయిపోయాయి. రిమైనింగ్ 187 కాలేజ్లలో ఎంబీఏలోనేమో 2,933 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఎంసీఏలేమో 1,088 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎంబీఏలోనేమో ఎక్కువ సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఎంసీఏలో 1000 ఉన్నాయి, అంటే హాఫ్ సీట్స్ కంటే తక్కువనే ఉన్నాయి. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎంబీఏలో స్పాట్లో తీసుకోవచ్చు. ఎంసీఏలో కూడా 1,088 సీట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సీట్లు వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి అక్టోబర్ 5 లోపు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 7th వరకు అంటే రేపటి వరకు మీరు మీకు వచ్చిన కాలేజీలో తప్పకుండా వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి. వెళ్ళి కలవండి, వాళ్ళు ఏమేమి ఇవ్వమంటున్నారు, జేఎన్టీయూ ఫీజు ఎంత పే చేయమంటున్నారు అనేది చూసుకోండి. జేఎన్టీయూ ఫీజు తప్పకుండా అన్ని కాలేజీలలో ఉంటుంది. ఎంత ఉంటుంది అనేది డిపెండ్స్ ఆన్ కాలేజ్. మ్యాక్సిమం అయితే 8,000 to 10,000 కంటే ఎక్కువ ఉండదు. కొన్ని కాలేజీలు ఎక్కువ తీసుకుంటాయి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. స్పాట్ అడ్మిషన్ కనుక చూసుకుంటే మనకు ద స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ 6/10/2024. అంటే ఈరోజు మనకు స్పాట్ అడ్మిషన్ గురించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఈరోజు సాయంత్రం వరకు. సో స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ స్పాట్ అడ్మిషన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్లో అయితే స్పాట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకు సీట్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. దాదాపుగా 3,100 వరకు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.